బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్, పరమ చెత్త బౌలింగ్, ఓవరాల్ గా దరిద్రమైన ఆట. ఇది రెండో టీ20లో టీమిండియా తీరు. ఫస్ట్ టీ20లో ఘోరంగా ఓడిన సౌత్ ఆఫ్రికా రెండో మ్యాచ్లో అద్భుతమైన ఆటతో విక్టరీ కొట్టింది. ఏకంగా 51 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. 5 టీ20ల సిరీస్ను ఈక్వల్ చేసింది. కోచ్ గంభీర్ చేసిన ప్రయోగాలే కొంప ముంచాయంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. టీ20 సిరీస్లో రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముల్లాన్పూర్లో జరిగిన మ్యాచ్లో బ్రిటిష్ టీం 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా క్వింటన్ డికాక్ 90 పరుగులతో చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆ తర్వాత 122 పరుగులకే టీమిండియాను ఆలౌట్ చేసింది. టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకోవడం టీమిండియాకు పెద్ద మైనస్. బ్రిటిష్ బ్యాట్స్మెన్ ఓపెనర్ డికాక్ రెచ్చిపోయాడు. టీమిండియా బౌలర్లను చీల్చి చెండాడాడు. ఓవైపు వికెట్లు పడుతున్న 46 బంతుల్లో 7 సిక్స్లు 4 ఫోర్లతో 90 పరుగులు చేశాడు. చివర్లో ఫెరీరా, మిల్లర్లు బ్యాట్ను జులిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సౌత్ ఆఫ్రికా 213 పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్నుంచింది. 214 పరుగుల భారీ టార్గెట్ ఛేజింగ్లో టీమిండియా తడబడింది. టాప్ ఆర్డర్ పేకమేడను తలపించింది. ఫస్ట్ టీ20లో 4 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్మన్ గిల్ రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్ అయ్యాడు. గిల్ ప్లేస్లో సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ను తీసుకున్న సీన్ వేరేలా ఉండేదనే టాక్ వినిపిస్తోంది. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ 17 పరుగుల వద్ద పెవిలియన్కు చేరగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో ప్లేస్లో వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపించలేదు. 67కే 4 వికెట్లు పడిన టైంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ బ్యాట్కు పని చెప్పినప్పటికీ జట్టును మాత్రం విజయ్ తీరాలకు చేర్చలేకపోయాడు. హార్దిక్ పాండ్యా టచ్లోకి వచ్చాడనుకున్న సమయంలో సిపంలా వేసిన బంతిని 6 కొట్టేందుకు ప్రయత్నించి 20 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జితేష్ శర్మ చూడచక్కని షాట్లతో మెప్పించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. తిలక్ వర్మ ఒంటరి పోరు వృధాగా మారింది. దీంతో 122 పరుగులకే భారత్ కుప్పకూలింది. గంభీర్ చెత్త ప్రయోగాలు, సూర్యకుమార్ యాదవ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో 3వ స్థానానికి పంపడం పెద్ద ప్రయోగం. దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొని రన్ రేట్ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించినా ఈ ప్రయోగం దారుణంగా విఫలమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పరమ చెత్తగా బౌలింగ్ చేశారు. పేసర్ హర్షదీప్ సింగ్ లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యాడు. ఒకే ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీగా అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. బుమ్రా కూడా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా భారత బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. పేస్ అటాక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తంగా బౌలర్ల పేలవ ప్రదర్శన, టాప్ ఆర్డర్ కుప్పకూలడం, వ్యూహాత్మక తప్పిదాల కారణంగా రెండో టీ20లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.